హలో ఫ్రెండ్స్, నువ్వు మళ్ళీ వచ్చావా అక్క? ఇన్నాళ్ళు సమ్మర్ హాలిడేస్ కి వెళ్ళావా? సార్ 24,000 తీసుకున్నాం. సారీ గైస్, ఇందాక నేను స్విచ్ నొక్కడం స్విచ్ కాదు అది. ఎందుకురా వైట్ క్లాత్ కొనుక్కొని మనమే అన్ని అట్లా చేసేసుకుంటే అయిపోతుంది. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ఒక రీల్ చేద్దామా? రెడీ? ఏంట్రా ఇది? నాకు తెలియదురా. డెజర్ట్ అంట. జొన్న రంగేసి అమ్మేశారు. ఏంట్రా ఇది? తినవా? హలో ఫ్రెండ్స్, నువ్వు మళ్ళీ వచ్చావా అక్క? ఇన్నాళ్ళు సమ్మర్ హాలిడేస్ కి వెళ్ళావా? వెల్కమ్ బ్యాక్ టు భాగర్ పవిత్ర యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మేము ఐక్యాకి వచ్చాం. ఇక్కడికి వచ్చా దానికి ఫేస్ మీద ఇట్లా ఫోన్ పెడితే నచ్చదు. సో ఇప్పుడు నేను కూడా ఫేస్ చూపిస్తా. ఐక్యాకి వచ్చినప్పుడు యూనో మాస్క్ ఖచ్చితంగా పెట్టుకోవాలి, లేకపోతే ఏమైతే చెప్పు. ఫ్యాన్స్ చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. తనకి ఫ్యాన్స్ కదా, మనకు కాబట్టి ప్రాబ్లం లేదు. ఓకే గైస్, ఏం షాపింగ్ చేస్తాం ఈరోజు? ఎల్సీ కొనుక్కుంటా అండి, కొనిస్తా అండి ధన్య. మా ఇంట్లోనే సోఫా లేదు ఫ్రెండ్స్, ఇంకా దేనికే కొనిస్తా చెప్పండి. ఆఫర్ చేసుకున్నాం సోఫాని. అమ్మా చైన్ వస్తుంది. ఉంటది అలాగే ఉంటది, ముందు ముందు ఉంటది నీకు. గాయ్స్, స్పూన్స్ 19 రూపీస్ అంట స్పూన్. చూద్దాం ఈరోజు ఐక్యం. ఇవే తగ్గించుకుంటే మంచిది. చాలా సార్లు వచ్చాను ఐక్యకి. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? ఏదో ఓవర్ యాక్షన్ చేయకుండా కానీ కదా నేను రాదు. తిట్లేదురా, ఫ్రెండ్స్ ని అలానే పిలుస్తారు. సో గైస్, మేము ఏదో ఒకటి తీసుకున్నాం, పవిత్ర తీసుకోలేదు. తీసుకుంటావు అది? ఏది నాకు పెడతా. ఎందుకని? ఈరోజు షాపింగ్ చేయబోతున్నాం. నా హౌస్ ని మొత్తం చేంజ్ చేయబోతున్నా. పైసలు అయితే లేవు, చూద్దాం చేంజ్ చేస్తేనో లేదో. డొనేట్ అడుగుదాం ఎవరినైనా. ఇస్తారా ఐక్యలు ఏదైనా చేయి. సార్ 24,000 తీసుకున్నాం. సారీ గైస్, ఇందాక నేను స్విచ్ నొక్కడం స్విచ్ కాదు అది. ఏంటంటే సౌండ్స్ చేస్తున్నా, ఇక్కడ ఏం సౌండ్స్ చేయాలో కూడా తెలియదు. టీవీ కొంటా అన్నా? టీవీ ఇంట్లో టీవీ పాడైపోయింది. సో టీవీ కొనాలి. కాదు, చూసావా సెటప్? చూసాను. ఇంతకు ముందు నా దగ్గర ఉండేది ఇలాంటి లైట్. 1000 రూపీస్ అంటే చాలా తక్కువ. అవునరా, నేను అది తీసుకుందాం అనుకున్నా. ఇది తీసుకో, ఇది బాగుంటది. ఫోటో తీసుకో. పికప్ ద లైట్ ప్రొడక్ట్. లైట్స్ దగ్గర తీసుకోవాలి. ఇట్లా హెల్మెట్ ఉంది గైస్. అమ్మా, అది కార్లో పనికొస్తుందా? ఇది బొందా. చూడండి, మధ్య కార్లో కూడా హెల్మెట్ పెట్టుకుంటున్నారు. ఆ హెల్మెట్ కాదురా, అది క్రికెట్ ఆడే వాళ్ళు. క్రికెట్ కాదు. అక్కడ చూడరా, 5,000 63,000. ఇది 71,000. ఇది బాగుందిరా. 2 సీటర్ 3 సీటర్ అన్న 20,000. బాగుంది కదా? కెమెరా ఎలా కనిపిస్తుంది చూడు.
బాగుండాలి. ఏదో తేడాగా ఉందంటే అట్లీస్ట్ నేను బాగోపోయినా ఇంట్లో బాగుండకపోయినా పర్లేదా? నా థింగ్స్ బాగుండాలి. ఎవరైనా ఇంట్లో బాగుండాలని కొనుక్కుంటారా? కెమెరా బాగుండాలి. అందరు నువ్వు కెమెరా చేస్తావు, అందరు చేయాలి కదా. బాయ్ రా, అది మన ఫ్రెండ్షిప్ కట్. నేను న్యాయం చెప్పాను. అది బాగుందిరా. ఇది ఎందుకురా వైట్ క్లాత్ కొనుక్కొని మనమే అన్ని అట్లా చేసేసుకుంటే అయిపోతుంది. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. హ్మ్? ఎంత? 21,000. వద్దులే. అని ఎవరికైనా చూపించండి రా. థో. అరే నిజంగా చెప్తున్నా కదా, ఇవి చాలా బాగున్నాయి. ఇవి తీసుకుందాం కావాలి అంటే. తీసుకో. అది బాలే. ఇది తీసేసుకోవచ్చు. ఇది బాగాలేదు. అది బాగుంది. బాగుందా? హరీషా ఒక పని చేద్దాం, ఇది ఇద్దరం కొనుక్కుందాం పైసలు పెట్టి. ఓకేనా? ఒక వారం మీ ఇంట్లో, ఒక వారం మా ఇంట్లో. మా ఇంట్లో స్పేస్ లేదు. ఆల్రెడీ నింపేస్తాను నేను నా బెడ్రూమ్ లో. చాలా రితిన్ బెడ్ ఉంటుంది, అసలు అవసరం తెలుసా? ఎంత నీట్ గా పెట్టుకుంటుంది అంటే వెరీ సింపుల్ అండ్ క్యూట్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇది తీసుకుందాం అనుకో, దీంట్లో వాటర్ పోసి దీంట్లో చేపలు వేసుకోవచ్చా? పెట్టవా ప్లీజ్? ఇది ఓకేనా? నిజం చెప్పి తీసుకుంటాను నేను. ఈ ఫ్లవర్స్ ఓకేనా? మారుద్దామా? ఫ్లవర్స్ బాగున్నాయి. ఇవి బాగున్నాయా? ఇది అది ఓల్డ్. లోటస్ ఉంటే బాగుంది. ఇది చూడు, ఇది చూడు. బాగాలేదు. దిస్ ఇస్ క్యూట్. ఇది నిజంగా బాగుంది కదా? ఓకే, బాగాలేదు. ఈ మధ్య ఐక్య మిర్రర్లు ఇలా తీసుకొని పెట్టుకుంటున్నారు కదా ఇంట్లో. రీల్ చేద్దామా? రెడీ? Yeah. బాగుంది కదా? ఇన్ మై రూమ్ ఐ హావ్. నిజంగా నాకు దగ్గర ఉంది. సో టీవీ దగ్గర ఉంటే చాలా బాగుంటుంది. అరే మిడిల్ క్లాస్ పీపుల్స్ కి ఇంత కాస్ట్లీ అవసరం లేదురా. See, ఇలాంటి గ్లాసెస్ ఎందుకు యూజ్ అవుతాయి మీకు తెలుసు, మాకు తెలుసు. గ్లాస్ 22,000. ఒక గ్లాస్ కాదు. ఆల్రెడీ ఐ హ్యావ్ దిస్ ఇన్ మై రూమ్. అండ్ నేను ఎప్పుడు ఎక్కువ గ్లాస్ దాంట్లోనే వాటర్ తాగుతా, దీంట్లో కూడా తాగుతా. ఇవి బాగుంటాయి అంటే వాటర్ కి. కిరాణా షాప్ ప్లాస్టిక్ లో కాకుండా కిరాణా షాప్ లో మిఠాయిలు అవన్నీ వేస్తారు కదా, ఏదో ఉంటది. పెట్టుకుంటా ఆ షాప్, కిరాణా షాప్. ఏ పెట్టే ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ టీవీ అంటే ఓన్ హౌస్ ఉన్న వాళ్ళకైతే ఒకసారి పర్లేదు, కొనేసుకున్న పెద్ద ప్రాబ్లం పడదు అంటే ఇది కొంచెం గట్టిగా మాట్లాడు. తీసుకోవచ్చు. ఓన్ హౌస్ ఉన్న వాళ్ళు ఒకసారి కొనుక్కుంటే సరిపోద్ది అనుకున్న వాళ్ళు బాగుంటది కదా. నువ్వు జాగ్రత్త సినిమా చూసావా? హ? జాగ్రత్త సినిమా చూసా. ఇట్లా అంటే వాటర్ రావు చూసావా? ఎందుకు రావు తెలుసా? తిప్పాలి. నాకు ఏడుపు వస్తుందిరా. బ్యాడ్ జోక్ గైస్. నేను చెప్పిన మిర్రర్స్ ఇవి తీసుకోరా. ఇది బాగుందిరా, చూడు ఇక్కడ చూపించు. ఇట్లా ఊగుతుంది. బాగాలేదు గైస్. అరే ఎప్పటి నుంచో టూత్ బ్రష్ అడుగుతున్నావు కదా. నేను అసలు ఎప్పుడు అడగలేదు. ఎందుకు షై ఫీల్ అవుతున్నావు? ఇది 1 minute లో అయిపోద్ది బ్రష్. నువ్వు తీసుకోరా, నీకు చాలా అవసరం. థ్యాంక్స్ రా, నైస్ ఫ్రెండ్షిప్. ఏంట్రా అప్పటి నుంచి అవే పట్టుకుంటున్నావు? నచ్చాయి అనుకో. వస్తున్నాయి రాయి, నచ్చితే కొనుక్కోవాలి. పట్టుకుని అడబెట్టేస్తా. పైసా మీ పరమాత్మ లేదు. ఎవరైనా ప్రాంక్ చేద్దాం. ముందు ఈ
ఎక్స్ట్రా వేశారు అని. వద్దురా ప్లీజ్ కొడతారు. ప్లీజ్ ఏమని చేస్తావా? వద్దురా. అరే నాకు భయం రా, నేను ఉన్నప్పుడు చేయగలంట. నేనేం చేయను, మిమ్మల్ని ఎక్కడో చూసాను నేను అదేదని చెప్పేసి అన్న. వద్దురా ప్లీజ్ రా, మనం వింతగా చూస్తే ఏం దర్చుకుంటాం. కాదు. వాళ్ళు కామెడీగా తీసుకోకపోతే. చూస్తున్నామంటే వెళ్దాం. అంటే నేను నాకు నచ్చి నేను చూసేది కనిపించట్లేదు. ఇదిరా మనకు కావాలి. బాగుంది కదా? కలర్స్ మారుతారా? కానీ బాగుంది. బాగుంది. ఏంట్రా అన్ని గ్లాస్ 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 మీద ఉన్నాం. అది నాకు నచ్చిందిరా, మిర్రర్ సెట్ అంతా. ఫ్రీగా ఇవ్వరే. నేను ఫ్రీగా అడగలేదురా. ఇది ఉంది కదా నీ దగ్గర గిన్నె, అంటే బాగా పనికొస్తాయి. గ్యాస్ కూడా ఇక్కడ తీసుకుందా బాగుంది కదా? ఎంతది? 9,000. ఓనోజ్ బాగుంటుందిరా. ఓనోస్ కదా, మంచి కదా. ఇది ఇన్సర్ట్ చేయాలి. ఇది కలర్ బాగుంది కదా? ప్రైజే ఎండ. ఇది స్టవ్ బాగుంది. మమ్మీకి ఇలాంటి స్టవ్ అంటే ఇష్టం. 4,290 అంటారా? కొనేసి యా, కొంచెం బాగుంది కదా? స్టైలిష్గా ఉంది. స్టైలిష్గా ఉంది. బండలా ఉంది బండ. 4,290 గైస్. ఎవరికైనా కావాలనుకుంటే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోండి. ఇది అవే ఇదిగోండి గైస్, 999 అని చెప్పాను కదా, ఇదే అది. ఇదే కానీ ఇది నేను ప్లాస్టిక్ అనుకోలేదు, నాకు నచ్చలేదు, సో తీసుకోవట్లేదు. మైనస్. ఇంట్లో ఫుడ్ తిను అంటే తినలేదు. అవునా? ఇంట్లో ఫుడ్ తిను అంటే తినలేదు. తీసుకో. రితు ఇదేంటిది? ట్రిపుల్ లేయర్ కేకా? ఇది తీసుకుందామా? మ్యాంగో కేకా? అది నువ్వు కూడా తింటావు కదా? కొంచెం టేస్ట్ ఇక్కడే చేసేద్దాం టేస్ట్. మంచిగుందా? ఎవడో ఓవరాక్షన్ చేస్తున్నాడు చేయడానికి. కాదురా, తీసుకున్నాక అనిపిస్తుంది, అనవసరంగా తీసుకున్నాను. ఎందుకు? ఏంటో ఫ్రీగా ఇవ్వలేదా? బిల్ పే చేయలేదా?
డిషెస్. ఇంట్లో మమ్మీ వండి పెడితే తినడానికి ఒళ్ళు బరువు ఎక్కి ఇక్కడికి వచ్చి పైసలు పెట్టుకొని కొనుక్కొని మరీ తింటుంది అక్క. నైస్, మంచి మంచి కట్టుబాటు. నైస్ నైస్. సో నేను ఆల్రెడీ తినేసాను, జస్ట్ టేస్ట్ చేస్తా. ఎక్కువ తినండి మళ్ళీ. పెద్ద బొక్కెట్ వద్దురా, నేను మంచిగా హోమ్ ఫుడ్ తిన్నాను. చూడండి గాయస్, కనీసం తినని కూడా తినను. కెమెరా పడుతుంది. అంత స్లోగా మాట్లాడితే అసలు వినిపిద్ది తెలుసా, మనసులో మాట్లాడుకుంటున్నా అనుకుంటా. నేను మార్నింగ్ లేచాను. 8కి లేచాను, 8:30కి లేచాను అనుకుంటా. 8:30కి లేచి రెడీ అయ్యి డబ్బింగ్కి వెళ్ళి డబ్బింగ్ చెప్పేసి వెళ్ళి పాప వాళ్ళ ఇంటికి వెళ్ళి రితన్య వాళ్ళ ఇంటికి వెళ్ళేసి నేను లంచ్ బాక్స్ తీసుకొచ్చుకున్నాను బయటికి. లంచ్ తినేసి రితన్య వాళ్ళ ఇంట్లో ఫుడ్ తినేసి రితు నేను బయటకు వచ్చామన్నమాట. అయ్యా ఎక్కడికి వెళ్దామని నేను నైట్ నుంచి అనుకుంటున్నాం. ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లా. ఇలా పైసలు బొక్క పెట్టుకుంటాం అనుకోలేదు. రెడీ. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. బాగుందా? ఎంజాయ్ రా. ఫ్లేవర్ పోతుంది మళ్ళీ. ఓవర్ స్వీట్ ఉంది, నేను తినలేను. డబ్బులన్నీ వేస్ట్ గాయస్. మాట్లాడరా, మాటలు రావట్లేదా స్వీట్ తిని? ఏంట్రా ఇది? నాకు తెలీదురా. డెజర్ట్ అంట. జొన్న రంగేసి అమ్మేశారు. ఏంట్రా ఇది? తినవా గైస్? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇలా చూడ్డానికి బాగుంటే అన్ని బాగుంటాయని కాదు, ఓకేనా? తింటే తెలుస్తుంది ఎలా ఉంది ఏంటి అని. రెండు చండాలంగా ఉన్నాయి, రెండు కలర్ఫుల్ గా ఉన్నాయి, కానీ చండాలంగా ఉన్నాయి. మామూలు చండాలంగా ఉండవు. ఇవి షెఫ్ మారారేమో. ఇంతకుముందు బాగానే ఉండే, మరి ఈసారి బాగాలేదు. ఎప్పుడు బాగాలేకుండా లేదు, ఇంతకుముందు బాగుండే. నేను తిన్నాను ఇంతకుముందు ఇక్కడ, బట్ మేబీ షెఫ్ మారారు అనుకుంటా, షెఫ్. సో వెరీ నాస్టీ ఫుడ్. పదరా. అవును, పైనుంచి మోసుకొచ్చాం. తక్కువరా, మాస్క్ కూడా ఇలా వేసాయి. మాస్క్ కూడా ఇక్కడ తీసుకున్నా. ఇక్కడ $9 ఎన్ని? 3 ప్యాకా? మిల్టేగా 2 తీసుకుందాము. ఒకటి తీసుకుందాము, నీకు ఒకటి నాకు 2. ఆఫ్ చేసుకుందాం బిల్లు. ఓకే, పెట్టు ఉంచు. తీసు. నీ డబ్బాలన్నీ ఇంట్లో అయిపోయాయి. మనం ఫుడ్ తింటున్నాము, డబ్బాలు తింటున్నాము, అర్థం కావట్లా. సామాన్లు అయిపోతున్నాయి. అలా కూర్చోబెట్టుకోండి, నేను అలా కూర్చోబెట్టుకున్నా. ప్లేస్ బాగున్నాడు కానీ ప్రైజే. అది తీసుకోవచ్చు కదా మమ్మీకి పిండి కలుపుకోవడానికి, చపాతీ పిండి.
వచ్చింది. ఇలాగే ఇది తీసుకో, వుడెన్ తీసుకో. ఇవి వుడెన్ బాగుంటది. అదిగో అక్కడ అడిగితే అది బెస్ట్ స్టీల్. ఎందుకది పెద్దది తీసుకో. పెద్దదైతే ఎక్కువ తాగుతావు నువ్వు. వాటర్ ఎక్కువ తాగాలి. ఓకే పెద్దది తీసుకో. వేస్ట్ అవ్వడం ఏంట్రా? ఇంట్లో బెడ్ దగ్గర పెట్టుకో. నువ్వు ఇప్పుడు వాడుతున్నావు కదా, అది తీసేసి ఇది వాడు. ప్లెయినర్ అది తీసేస్తాము. గాయ్స్ ఐక్యలో నాకేదో కుట్టింది చూడు రితు. సో గాయ్స్ నేను ఇక్కడ ఒక బెడ్ షీట్స్ అండ్ పిల్లోస్ తీసుకున్నా నా బెడ్ కి. సో ఇది ఇంకొక కలర్ పేస్టోస్ కలర్స్. ఇది వచ్చేసి నా సింగిల్ బెడ్ ఒకటి ఉంది. సింగిల్ బెడ్ కి నాకు బెడ్ షీట్ కావాలరా. బ్లాంకెట్ కావాలి. మరి వైట్ వద్దురా, మన చేతుల్లో తెలుసు కదా ఎలా ఉంటాయి. ఏంట్రా ఇవి బ్లాంకెట్సా? సో ఇంట్లో ఉన్న ల్యాంప్ కి లైట్ పోయింది. సేమ్ ఇది ఉంది నా రూమ్ లో, సేమ్ ఉంది నా బెడ్ దగ్గర. సో లైట్ పోయింది కాబట్టి లైట్ తీసుకున్నాం. ఏం తీసుకుంటున్నావు రా బుడంగాయ్? రా ఇంటి పోదాం. ఫుల్ ట్యాంక్ పెట్రోల్ తెలుసా నీకు? అది కూడా కరెక్ట్ చేస్తా. ఫ్రెండ్ అంటే పాడబడమంది. దోస్త్ మేరా దోస్త్. బై రితు. థ్యాంక్ యూ ఫర్ యువర్ నథింగ్. ఏం తీసుకుంటున్నారా? బ్లాక్ వద్దు. ఆల్రెడీ బ్లాక్ ఉన్నాయి ఆల్రెడీ. ఓకే ఇట్లా క్లోజ్ చేసేది కూడా ఉంటాయి అక్కడ. ఇప్పుడు ఇది ఎంత? 2,999. 2,999. సారీ 2,99. హాయ్ చెప్పు. సే హాయ్. నేను కూడా అలా కూర్చున్నా లాక్కెళ్ళొచ్చు. వద్దురా లాక్కెళ్ళు. ప్లీజ్ రా. అంటే కొంచెం చిన్నగా ఉంది, నువ్వు మందంగా ఉన్నావు. అరే వెయిట్ రా, ఐ విల్ టేక్ another one also. థింగ్స్ పెట్టడానికి. నోరా అదే కబోర్డ్ లో పెట్ట. కబోర్డ్లు ఇచ్చిన కబోర్డ్ లో పెట్టుకుని కబోర్డ్ లో మళ్ళీ కబోర్డ్ నీట్ గా కనిపించడానికి. కబోర్డ్ పెడతాడా? నీట్ గా కనిపించడానికి కబోర్డ్ తీసి పెడతావా? ఆమె ఏదో జోడు పట్టించుకోదాం. ఫ్రేమ్స్ కావాలా? అయితే చిదురు సార్తో ఫోటో దిగాము కదా, ఆ ఫోటోకి ఫ్రేమ్ చేయించుకున్నాము. ఫోటోకి ఆటోగ్రాఫ్ కి ఓకేనా? ఏదైనా ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకున్నాము. కానీ లైఫ్ లాంగ్ ఉండాలి కదరా. ఒకసారి ఫ్రేమ్ పోయినా ఇంకో ఫ్రేమ్ కొనుక్కోవచ్చురా. ఇది ఇలా పెట్టేదిరా. ఓకే ఇలాగే పెడదాం. తీసుకో మరి. ఇట్స్ నైస్ నో. ఇది పెట్టేనా? పెట్టేసి ఫోటో సెలెక్ట్. ఎంత పెద్దది ఫోటో? ఇలా పెడదాం. దానికన్నా కొంచెం గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు.
చూడండి గైస్ 10 సార్లు 10 మాటలు మాట్లాడితే ఇలా చెప్పండి. ఇగో ఇక్కడ ఉంది గోల్డెన్ ఇస్ ఓకే. ఎంత 449 గోల్డెన్ ఓకేనా? యా గోల్డెన్ హవర్ గోల్డెన్ మూమెంట్. వైట్ బాగుండే ఏది అగో అది ఎలా ఉందిరా? ఏమన్ దిస్ ఇది సరిపోద్ది కదా. Yeah. ఇక్కడ ఉంటారు, నేను ఇక్కడ ఉంటాను. అవన్నీ అవేనే పెద్ద సైజ్ అంతే. అన్నిటికీ ఇట్లా లూపు. వైట్ అన్ని బాగున్నాయి, సైజ్ ఒకటే నువ్వు చూసుకోవాలంతే. ఓకేరా ఇది ఫిక్స్. ఓకేనా కదా మరి.